కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఇప్పుడు ప్రస్తుతం మనం పిఠాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ ఇంకా మరి కాసేపట్లో వస్తాడనగా నిరీక్షణ చేస్తున్నాము మీడియా మిత్రులందరం. సో ప్రేమ్ కుమార్ గారు, కూకట్పల్లి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన ప్రేమ్ కుమార్ గారు ఇవాళ పవన్ కళ్యాణ్కి మద్దతుగా పిఠాపురం వచ్చి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఎట్లా ఉంది? మీరు పిఠాపురంలో ప్రచారం చేస్తే ఏమైనా బాధ్యతలు తీసుకున్నారా? ఇంకా తీసుకోలేదు. యాక్చువల్గా అన్ని కాన్స్టిట్యూన్సీ కూడా తిరుగుతూ ఉన్నాము. జనసేన దగ్గర నుంచి పోటీ చేస్తూ ఎక్కడెక్కడైతే ఉన్నారో నిన్న అవనిగడ్డలు వచ్చాం, తాడేపల్లి, ఈరోజు పిఠాపురం నామినేషన్ దగ్గర అన్ని చోట్ల కూడా చాలా బ్రహ్మాండంగా స్పందన ఉంది. బ్రహ్మాండంగా గెలవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు అవనిగడ్డ గన్ షాట్ విజయం అంటే ఎన్ని నియోజకవర్గాలు ఇప్పటివరకు తిరిగారు మీరు? అవనిగడ్డ, తాడేపల్లి కూడా మండి పిఠాపురం నిన్న ఇవాళ ఈ మూడు అయితే గెలిచారు. డ్యామ్ షూర్. ఇంకా పిఠాపురంలో ఎట్లా ఉంది స్పందన? చాలా అత్యధిక మెజారిటీ వస్తుందని చెప్పి ఎక్స్పెక్టేషన్. చాలా నిన్న నుంచి తిరుగుతున్నాం, ఎక్కడ చూసినా కూడా మంచి స్పందన ఉంది. సో మీకేమైనా ప్రత్యేకమైన ఎన్నికల బాధ్యతలు ఏమన్నా ఇస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే మీరు సొంతంగా? యాక్చువల్గా ఏంటంటే తెలంగాణలో సమన్వయ కమిటీ బాధ్యతలు ఇచ్చారు అక్కడ. ఓకే. నెక్స్ట్ అక్కడ ఆ బాధ్యతలు చూస్తున్నాను. దాన్ని బట్టి ఇక్కడ కూడా కొన్ని ఏరియాస్ కవర్ చేయమని అంటే అందుకని వస్తాను. ఇప్పుడు అన్ని నియోజకవర్గాలు తిరుగుతారా మీరు? అన్ని కొన్ని నియోజకవర్గాలు తిరిగి, సో అంటే తెలంగాణ క్యాడర్ని ఇక్కడ తీసుకొచ్చి ప్రచారంలో నిమగ్నం చేయడమా మీరు చేస్తుంది? లేకపోతే యాక్చువల్గా ఏంటంటే తెలంగాణలో ఉన్న క్యాడర్ని కూడా ఇక్కడ కొంచెం ప్రచారానికి ఏదైతే కాన్స్టిట్యూన్సీలో సపోజ్ తాడేపల్లి కూడా ఉంది, అట్లాగే అవనగడ్డ, పిఠాపురం, తెనాలి, ఇలా కొన్ని కాన్స్టిట్యూన్సీలు ఎక్కడైతే అక్కడ ఎక్కువగా మన కుక్కడపల్లి ఏరియాలో ఉన్నారో వారిని వెళ్ళి ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది. ఓకే. వాస్తవానికి మీ కూకట్పల్లి నియోజకవర్గంలో ఏపీ వాళ్ళు అత్యధికంగా జనసేన శ్రేణులు, ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎస్పెషల్లీ మీ నియోజకవర్గంలో ఉన్నారు. వాళ్ళు రకరకాల నియోజకవర్గాల నుంచి వచ్చినారు. అయితే నాకు కనపడుతుంది అంటే హైదరాబాద్ నుంచి ప్రతి ఒక్కళ్ళు పిఠాపురం వెళదాం, పవన్ కళ్యాణ్ గారికి మనం మద్దతుగా ప్రచారం చేద్దామన్న మాటలు వినపడతా ఉన్నాయి. అట్లా కాకుండా అందరు పిఠాపురం కాకుండా తలా ఒక నియోజకవర్గాన్ని ఎంచుకునే ఒక అవకాశం ఏమైనా ఉంటే అలాంటి ఒక ఆర్గనైజ్డ్గా ప్రచారాన్ని తీసుకెళ్తే బాగుంటుంది. మేము మీటింగ్స్ పెట్టడం జరిగింది కుక్కడపల్లిలో. పెట్టి ఏం చెప్పామంటే ఎవరైతే ఏ కాన్స్టిట్యున్సీలో జనసేన పార్టీ నుంచి నిలబడినాయి, తెలుగుదేశం పార్టీ నుంచి నిలబడినాయి, బీజేపీ పార్టీ నిలబడినాయి, మీరు మీ కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళి మీకు ఇక్కడ అంటే హైదరాబాద్లో ఓటు ఉంటే సరే, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఓటు ఉంటే అక్కడ వెళ్ళి మీరు వేస్తూ మీ బంధువులకు కానీ మీ ఫ్రెండ్స్కి కూడా అందరు కూడా ప్రచారం చేసి ఈ ఎలక్షన్ వరకు కూడా అక్కడ ప్రచారం చేసి అక్కడ క్యాండిడేట్స్ నెగ్గించే బాధ్యత తీసుకుని అక్కడ పనిచేయమని చెప్పాం. ఏ నియోజకవర్గం కానీ నియోజకవర్గం పిఠాపురం వద్దని చెప్పాను అక్కడికి. ఎందుకంటే పిఠాపురంలో ఇక్కడ బాగా బ్రహ్మాండంగా ఉన్న ఏరియా కంటే మిగతా అంతా అదే నా ఉద్దేశం. అదే చాలామంది పిఠాపురంలో నల్లేరు మీద నడక విజయం అనే పరిస్థితికి వచ్చింది ఇవాళ. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ చేతులు ఎత్తేస్తుందని కూడా అంటున్నారు. అంటే ఇంకా మనం ఏం చేసినా ఇక్కడ లాభం లేదు, పెద్దగా మనం ఇంకా ఎంత శ్రమపడినా ఉపయోగం లేదన్న అంచనాకు వచ్చినట్టుకున్నారు కదా. యాక్చువల్గా చాలా కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ ఒక 4 రోజులు అందరూ చేతులు ఎత్తే పరిస్థితి వచ్చేస్తుంది. ఓకే. మీరు క్యాన్వస్లో కూడా కనపడరు క్యాండిడేట్స్ కూడా మీకు వాళ్ళు. అలాంటి పరిస్థితి వచ్చే రోజులు ఉన్నాయి. ఈ 21 నియోజకవర్గాల్లో మీ అంచనా ఏంటి? ఎన్ని స్థానాలు మనం గెలిచే అవకాశం ఉంది? ఖచ్చితంగా 21కి 21 గెలుస్తాం, అందులో డౌటే లేదు. ఓకే. కొన్ని స్థానాల్లో ఆ స్పందన ఉంది. ఓకే. కొన్ని స్థానాల్లో ఇంకా కోఆర్డినేషన్, తెలుగుదేశం జనసేన మధ్య కోఆర్డినేషన్ కొంత ఎక్కడో లోపాలు కనపడుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు తిరుపతి అనుకోండి, అక్కడ కొంత లోపం కనపడింది. అట్లా కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని లోపాలు, వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. కార్యకర్తల్లో లేదండి అది. కార్యకర్తలు మూకుమ్మడిగా అందరూ కూడా ఇవాళ జనసేన పార్టీ కార్యకర్తలు అవ్వండి, సైనికులు అవనండి, తెలుగుదేశం కార్యకర్తలు అవనండి, బీజేపీ కార్యకర్తలు అవని ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థులకి మాత్రం ఓటేస్తారు, అందులో డౌట్ లేదు. ఎక్కడంటే కొంచెం జనరల్గా లీడర్స్లో కొంచెం ఇగోయిజాలు ఉంటాయి, అవి కొంచెం సర్దుబాటు అవ్వడానికి, మైండ్ సెట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అది ఎక్కడైనా సహజం అది. కానీ ఓటర్ మాత్రం నిర్ణయించుకోవడం జరిగింది. ఓటర్ మాత్రం ఖచ్చితంగా ఓటేసి తీరుతాడు. మీరు గ్రౌండ్ లెవెల్లో మీరు చాలా చోట్ల
నేను సర్వేలు కూడా చేయించడం జరిగింది. గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఖచ్చితంగా మేము ఓటేసి తీరుతాము. ఉమ్మడి అభ్యర్థి ఏ అభ్యర్థి ఈ ముగ్గురులో ఎవరు ఏ కాన్స్టిట్యూన్సీలో ఎవరెవరు ఉన్నా కూడా ఏ పార్టీ తరపున ఆ పార్టీ తరపున ఖచ్చితంగా సపోజ్ జనసేన అభ్యర్థి నిలబడినట్టయితే తెలుగుదేశం కానీ బీజేపీ అభ్యర్థి లీడర్ కార్యకర్తలు కానీ వీళ్ళంతా ఏమంటున్నారంటే మేము కూడా జనసేన కార్యకర్తగా ఫీల్ అయ్యి మేము పనిచేస్తాం, ఖచ్చితంగా ఓటేస్తాం. ఓకే, అంటే మీరు చెప్పింది వాస్తవం. అంటే నాయకుల్లో అక్కడక్కడ కనపడొచ్చేమో కానీ కార్యకర్తలు ఒక రకంగా ఒక కసి మధ్య తరగతిలో ఒక కసి కనపడుతున్నట్టుగా ఉంది నాకు. ఖచ్చితంగా ఇంతకుముందు లేనంత కసి మధ్య తరగతిలో కనపడుతుంది. మధ్య తరగతి నుంచి కాదు, కింద స్థాయి వరకు కూడా వెళ్ళిపోయింది. మంది గ్రాడ్యువల్గా అబవ్ మిడిల్ క్లాస్ తర్వాత బిలో మిడిల్ క్లాస్ దాకా కూడా వెళ్ళిపోయింది, లోయర్ క్లాస్ దాకా కూడా వెళ్ళిపోతుంది. మీరు ఇంకొక 4-5 రోజులు చూస్తే ఇంకా కూడా విపరీతంగా మీకు ప్రతి క్యాండిడేట్ కూడా అత్యధిక మెజార్టీకి వెళ్ళడం జరుగుతుంది. మాకు ఈ ఉమ్మడి అభ్యర్థులు ఖచ్చితంగా కూడా మీకు 120 సీట్లు ఎట్టి పరిస్థితులు తక్కువ రావు. 125. సో నాకు ఒక అంటే జనసేన చాలామంది నన్ను అడుగుతున్నది ఏంటంటే, నా కామెంట్లో కూడా అడుగుతున్నది ఏంటంటే, మీరు ఇప్పుడు పోతిన మహేష్ వెళ్ళిపోయాడు, తిడుతున్నాడు బయటికి వెళ్ళి, పితాని బాలకృష్ణ బయటికి వెళ్ళి తిడుతున్నాడు. సో ముద్రగడ అఫ్కోర్స్ మన అంటే జనసేన పార్టీలో లేడనుకోండి, ఆయన ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళి తిట్టే పరిస్థితి. ఒక వ్యూహం ప్రకారం జగన్మోహన్ రెడ్డి వాళ్ళని డబ్బులు ఇచ్చి వాళ్ళతో మాట్లాడిస్తున్నారు అనేది వాస్తవమే. కానీ ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? అసంతృప్తుల్ని బుజ్జగించడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి వాళ్ళని బయటకు వెళ్ళనీయకుండా వాళ్ళని కట్టడి చేసే ఒక యంత్రాంగం ఎందుకు లేదు జనసేన పార్టీ? మేము ఆల్రెడీ జనసేన పార్టీ నుంచి మేము ఆల్రెడీ సర్వేలు చేసుకోవడం జరిగింది. మన క్యాండిడేట్ గెలవగలుగుతాడా లేదా అక్కడ ఇస్తే అని చెప్పేసి. గెలవలేని పరిస్థితుల్లోనే మేము వదిలేయటం జరిగింది, ఒత్తు పెట్టుకోవడం. ఇప్పుడు ఏమిటి అంటే, పోతున్న మహేష్ గారు అవనండి, లేకపోతే ఇంకొక లీడర్ అవ్వండి, ఇంకో లీడర్ అవనండి, సర్వేస్లో వాళ్ళు గెలుస్తారనే ఇది ఉన్నట్టయితే ఎప్పుడు కూడా ఏ నాయకత్వం కూడా వదిలిపోదు. ఆయన అపోహగా ఫీల్ అయ్యి కొద్దిమంది ఏం చేశారంటే ఆయన రెచ్చగొట్టి అలా చేశారు. కానీ వ్యక్తిగతంగా అతను మంచివాడే, కానీ అలా కొద్దిమంది ఎక్కడైనా నాయకుడు చుట్టూతో కొద్దిమంది ఉంటారు, ఆ రెచ్చగొట్టడంతో అలా తయారయ్యాడే. కానీ వాస్తవంగా అతను అలా మాట్లాడతాడని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు కూడా మంచి అంటే 5 కోట్లు ముట్టిని అవన్నీ ఇప్పుడు ముట్టినయా ముట్టలేదు ఎవరు ప్రత్యక్షంగా చూసింది కాదు. ఓకే, ఎవరు కూడా దీంట్లో ఎప్పుడు కూడా మా నాయకత్వం ఎప్పుడు కూడా డబ్బు కాసిపడే నాయకత్వం కాదు మాది. మీరు గమనిస్తూ ఉంటారు. అలా డబ్బు కాసిపడే నాయకత్వం అయితే ఎప్పుడూ మా పార్టీ నిలబడేది కాదు. ఇవాళ ఆశిస్తారు, అందరూ ఆశిస్తారని కాదు. పోతిన మహేష్ లాంటి వాడు బయటికి వెళ్ళేంత వరకేమో బ్రహ్మాండం దేవుడు అన్న పోతిన మహేష్ అక్కడికి వెళ్ళంగానే ప్రతి ప్రెస్ మీట్ చూసి చదువుతూ ఉన్నాడు కదా. ఇది పురుషంతో చదువుతూ ఉన్నాడు. దానికి వాళ్ళు ఆటోమేటిక్గా ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో ఆటోమేటిక్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసేదంటే వాళ్ళని క్యాచ్ చేస్తారు, క్యాచ్ చేసి వాళ్ళు నెగిటివ్ మాట్లాడిస్తారు. ఇప్పుడు నిన్న పోసాని కృష్ణ గారితో సాక్షిలో నిన్న మాట్లాడిచ్చారు. అదేమన్నా మంచి పద్ధతి ఆయనకి? ఆయన కూడా 30-30 సంవత్సరాల నుంచి సినిమాలు తీశాడు. మరి ఒక ఆడపిల్లలు పదే వాళ్ళ పేర్లు ఎత్తి మాట్లాడకూడదు కదా. ఆయనకి పిల్లలు ఆయనకు ఉన్నారు కదా. ఆయనకే మరి ఆయన కూడా ఇప్పుడు సమాజం పట్ల ఆయనకు కూడా ఒక బాధ్యత ఉన్నది కదా. బాధ్యత ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడాలి, కానీ చిల్లరగా మాట్లాడటం మాత్రం చాలా తప్పు. ఓన్లీ ప్రాపగాండ కోసం మాత్రమే మాట్లాడకూడదు. ఒక ఫైనల్ క్వశ్చన్, తెలంగాణలో పార్టీ పరిస్థితి ఏమిటి? తెలంగాణలో మా పార్టీ పరిస్థితి అనేది మేము ఇంకా డెసిషన్ తీసుకోలేదు. మా నాయకుడు ఈ ఎన్నికలకైతే ఎంపీ ఎన్నికలు వదిలేసినట్టే. ఎంపీ ఎన్నికలు వదిలేయలేదు. దాని గురించి కూడా 2 డేస్లో నిర్ణయం తీసుకుని ఏదైనా మీలాంటి వాళ్ళు ఏదైనా ఎంపీగా పోటీ చేసే అవకాశం ఏమన్నా? లేదు, మేము జనసేన పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదు. మేము ఇప్పుడు ఎలక్షన్ మేము ఇక్కడ ఆల్రెడీ మీ ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి ఆల్రెడీ అక్కడ కూడా మరి బీజేపీ అధినాయకత్వం మీరు పోటీ చేయకపోయినా ఎవరైనా ఒక్కళ్ళు ఇద్దరు ఏమన్నా ఎక్కడ కూడా ఓన్లీ బీజేపీకి మా నాయకుడు ఆల్రెడీ చెప్పాడు పోటీ చేయొద్దు మనం అని చెప్పేశారు. ఓకే, సో ఈసారి ఎన్నికలకి బీజేపీకి మద్దతు ఇస్తారు అంతే. మద్దతు అంటే మా అక్కడ బీజేపీ పరిస్థితి అక్కడ వాళ్ళ అవసరాన్ని బట్టి మా నాయకుని అడగడం జరుగుతుంది. అప్పుడు అడిగినప్పుడు మాత్రమే మా నాయకుడు డెసిషన్ తీసుకుని సపోర్ట్ తెలియజేయడం అంతే తప్ప జనసేన పోటీ చేయదు. పోటీ చేసే ఆలోచన లేవు. మా కాన్సన్ట్రేషన్ అంతా ఆంధ్రప్రదేశ్. ఓకే, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి ఏమన్నా ప్రణాళిక ఉందా? తెలంగాణలో కూడా చిన్నగా దాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ నియోజకవర్గం ఏంటండి?
నెక్స్ట్ ఏ నియోజకవర్గానికి వెళ్తున్నారు? నెక్స్ట్ తెలంగాణ వెళ్తున్నాను. తెలంగాణ వెళ్తున్నారా? ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.